మ్యాడ్ సిరీస్ తో మంచి పాపులారిటీని సొంతం చేసుకుని ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న యంగ్ హీరో సంగీత్ శోభన్ నటించిన లేటెస్ట్ మూవీ రాకాసాతో సోలో హీరోగా ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు. సినిమా మీద డీసెంట్ లెవెల్లో బజ్ ఏర్పడగా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, అమెరికా నుండి తిరిగి తన ఊరికి వచ్చిన హీరో తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ ఆ అమ్మాయికి అప్పటికే పెళ్లి జరిగి ఉండటంతో దాంతో హీరో తిరిగి బాగా తాగి పడుకోగా అనుకోకుండా మరో ఊరికి వస్తాడు. ఇక ఆ ఊరికి వచ్చిన తర్వాత హీరో ఫేస్ చేసిన పరిస్థితులు, ఆ ఊరి గురించిన నిజాలు, ఆ తర్వాత కథ ఏమైంది అన్నది మొత్తం మీద సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. తెలిసిన కథనే అయినా చెప్పే విధానం బాగుంటే మళ్ళీ చూడడానికి ఆడియన్స్ ఎప్పుడూ వెనకాడరు. లేడీ డైరెక్టర్ మానస శర్మ రొటీన్ కథనే ఎంచుకొని అరిగిపోయిన హర్రర్ కామెడీ జానర్ నే మళ్ళీ ఆడియన్స్ కి తనదైన స్టైల్లో ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకునేలా మలిచింది. ఈ క్రమంలో కథ టేకాఫ్ అవ్వడానికి టైం పట్టింది. కానీ సినిమా మొదలు పెట్టిన ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు కథ స్లోగానే సాగగా, ఇంకా అనుకున్న రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ రావడం లేదు అనుకుంటున్న టైంలో ఇంటర్వెల్ కి 20 నిమిషాల ముందు నుండి ఎంటర్టైన్మెంట్ మొదలవుతుంది. దాంతో ఇంటర్వెల్ ఎపిసోడ్ వరకు కూడా చాలా బాగా ఆకట్టుకునేలా సినిమా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం స్లో స్టార్ట్ అయినా కానీ ఎక్కడా ఎంటర్టైన్మెంట్ కి డోకా లేకుండా సినిమా ఎండ్ అయ్యే వరకు కూడా చాలా బాగా ఆకట్టుకునేలా సినిమా సాగిందని చెప్పవచ్చు. కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైం కి ఆడియన్స్ ఒక మంచి ఎంటర్టైనర్ చూసిన ఫీలింగ్ తో థియేటర్ బయటికి వస్తారు. సంగీత్ శోభన్ మరోసారి తనదైన కామెడీతో మెప్పించాడు. తనకి తోడుగా గెటప్ సీను, వెన్నెల కిషోర్ల కామెడీ చాలా బాగా ఆకట్టుకుంది సినిమాలో. హీరోయిన్ నయన్ సారిక కూడా ఆకట్టుకోగా ఎడిటింగ్ అలాగే స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ లో మరింత బెటర్ గా ఉంటే బాగుండేది. ఓవరాల్ గా సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ సినిమా ఎండ్ అయ్యే టైం కి మంచి ఎంటర్టైనర్ చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ బయటికి వస్తారు. ఫస్ట్ హాఫ్ ని ఇంకా బెటర్ గా డీల్ చేసి ఉంటే అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ లెవెల్లో సినిమా ఉండేది. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.